మూసీ నదీ తీరం, భాగ్యనగరి మహాభాగ్యం, పోలీసు శాఖకు మణిహారం, వేల మంది పోలీసు అధికారులకు మాతృమూర్తి. ఇక్కడ నింగి, నేల, చెట్టు, పుట్ట, పంచభూతాలు మాట్లాడతాయి. ఎన్నో జ్ఞాపకాల మధురానుభూతులకు సాక్షిభూతాలై పలకరిస్తే పులకరిస్తాయి. అదే మన పోలీసు శిక్షణ కళాశాల అంబర్పేట. అంతర్గత భద్రతకై పోలీసు వీరులను తయారు చేసి ఉమ్మడి రాష్ట్రాల ప్రగతిలో చెరగని ముద్ర వేసిన పవిత్ర సరస్వతీ నిలయం 1912వ సంవత్సరంలో అప్పటి నిజాం పాలకులచే లక్డీ కాపూల్లో స్థాపింపబడింది. 1939వ సంవత్సరంలో 19.5 ఎకరాల విస్తీర్ణం గల అంబర్పేటకు తరలించబడింది. 1957వ సంవత్సరంలో పోలీసు రిక్రూట్ స్కూల్గా మార్చబడి తిరిగి 1993వ సంవత్సరంలో పోలీస్ ట్రైనింగ్ కాలేజీగా రూపాంతరం చెంది ప్రస్తుతం 800 మంది శిక్షణార్థులతో శిక్షణ చివరి దశలో ఉంది. ఎన్నో ఆశల్ని మోసుకుంటూ ప్రజాసేవకై మేమంతా సిద్ధం అంటూ పీటీసీలో శిక్షణ కోసం రిపోర్టు చేసి పోలీసు శిక్షణ కోసం తొలి అంకం పూర్తి చేసుకున్న శిక్షణార్థులు. ట్రైనీస్ ఓరియంటేషన్ ప్రోగ్రాం. ఓరియంటేషన్ సెరమనీ కోసం ముఖ్య అతిథిగా హాజరైన ప్రియతమ డీజీ గారు శ్రీ శివధర్ రెడ్డి ఐపీఎస్ గారు. నేషనల్ పోలీస్ మీట్లో యోగా విభాగంలో ఎన్నో బహుమతులు పొందిన శ్రీమతి లక్ష్మి డిఎస్పి పీటీసీ అంబర్పేట గారిచే యోగా మరియు సహజ యోగ మాతలచే ధ్యాన శిక్షణ. సామాన్య వ్యక్తులుగా అడుగుపెట్టిన అభ్యర్థులను శిలలను శిల్పాలుగా మలిచే లక్ష్యంతో వారిలో శారీరక శక్తిని నింపేందుకు పీటీ తరగతులు. శిక్షణలో భాగంగా లాఠీ డ్రిల్. ఐదు కిలోమీటర్ల పరుగులో శిక్షణార్థులు. తీవ్రవాదులను, మావోయిస్టులను, అసాంఘిక శక్తులను ధీటుగా ఎదుర్కొనేందుకు అవసరమైన బీఓఏసీ శిక్షణ. ఆయుధ పూజలో ప్రియతమ ప్రిన్సిపల్ శ్రీ పి మధుకర స్వామి గారు. ఆర్మ్స్ డ్రిల్, స్క్వాడ్ డ్రిల్ నందు అత్యుత్తమ శిక్షణ పొందుతున్న ట్రైనీస్. అత్యంత అనుభవం కలిగిన ఉపాధ్యాయులచే చట్టాలు, నేరాలు, వాటి నియంత్రణ, పోలీసు విధుల వంటి అంశాలపై ఇండోర్ క్లాసెస్లో ప్రత్యేకమైన శిక్షణ.
డైల్ 100, అప్లికేషన్ మరియు ప్రొసీజర్లపై ఎక్స్పర్ట్స్ చేత శిక్షణ. కళాశాలలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో పీటీసీ అంబర్పేట్ ట్రైనీస్ అండ్ స్టాఫ్. ఇల్లీగల్ మాబ్ను ఎలా కంట్రోల్ చేయాలో నేర్పే మాబ్ ఆపరేషన్ ట్రైనింగ్. ప్రజల ప్రాణాలు కాపాడడమే పోలీసుల ప్రథమ కర్తవ్యం. అవసరమైన చోట సిపిఆర్ చేసేందుకు ట్రైనీస్కు సిపిఆర్లో ప్రత్యేక శిక్షణ. లేటెస్ట్ టెక్నాలజీలో భాగంగా ట్రైనీస్కు స్పెషల్ స్కిల్స్ నేర్పే ప్రోగ్రాంలో డ్రోన్ ఉపయోగం, ఆపరేషన్పై ప్రత్యేక శిక్షణ. ఇండోర్ క్లాసెస్లో ట్రైనీస్కు ఎగ్జామ్స్. మీరు ఎక్కడి నుండి వచ్చారన్నది ముఖ్యం కాదు, ఏం సాధించారన్నదే ముఖ్యమంటూ సాగిన డాక్టర్ లక్ష్మణ్ మోటివేషన్ స్పీకర్ గారి మోటివేషన్ క్లాస్. సమాజాన్ని, నేటి యువతరాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి డ్రగ్స్పై కళాశాలలో జరిగిన ప్రత్యేక ప్రోగ్రాంలో శ్రీమతి అభిలాష బిస్త్ ఐపీఎస్ డీజీ ట్రైనింగ్ గారు. అవసరమైన చోట ఫైర్ ఫైటర్స్గా పనిచేసేందుకు శిక్షణార్థులకు ఫైర్ డిపార్ట్మెంట్ వారిచే ఫైర్ ఫైటింగ్పై స్పెషల్ ట్రైనింగ్. మీరు ఎంచుకున్న ఉద్యోగం పూలపాన్పు కాదు. ఉద్యోగ ధర్మంలో, వ్యక్తిగత జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, ఎక్సలెన్స్ ఎలా సాధించాలో నేర్పిస్తున్న సైకాలజిస్ట్, స్పీకర్ చిన్మయి తమ్మారెడ్డి. నేరస్థల పరిరక్షణ, పరిశీలన, భౌతిక సాక్ష్యాధారాల సేకరణ, వాటి పద్ధతులపై తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ శ్రీమతి ధనజ గారిచే ప్రత్యేక శిక్షణా తరగతి. శిక్షణార్థుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రిన్సిపల్ గారి ప్రత్యేక చొరవతో పీటీసీలో మెడికల్ క్యాంప్. కాన్ఫ్లిక్ట్స్ మేనేజ్మెంట్పై ఎక్స్పర్ట్ స్పీకర్ ఎస్ తిరుమల్ రెడ్డి గారిచే స్పెషల్ ప్రోగ్రాం. నార్కోటిక్ డ్రగ్స్, సొసైటీలో వాటి ఎఫెక్ట్స్, నేరాలు, వాటి నియంత్రణపై శ్రీ సందీప్ షాండిలియా ఐపీఎస్ డైరెక్టర్ నార్కోటిక్ డ్రగ్స్ గారిచే అవేర్నెస్ ప్రోగ్రాం. పీటీసీలో హరితహారం ప్రోగ్రాంలో మొక్కలు నాటి ఆదర్శంగా నిలిచిన ప్రిన్సిపల్ గారు మరియు సిబ్బంది. ప్రజారక్షణలో అవసరమైతే రక్తం ధారపోసేందుకైనా సిద్ధం అంటూ ముందుకు వచ్చి రక్తదానం చేస్తున్న ట్రైనీస్. శిక్షణ పూర్తి చేసుకొని ఇండోర్ అండ్ అవుట్డోర్ సబ్జెక్ట్స్లో ఫైనల్ ఎగ్జామ్స్లో పాల్గొంటున్న ట్రైనీస్. ఎన్నో ఆశలతో ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో మీరందరూ పోలీసు శాఖలో చేరి అత్యంత ప్రతిష్టాత్మకమైన
పోలీసు శిక్షణ కళాశాల అంబర్పేటలో శిక్షణ పొంది ప్రజాసేవకై అంకితం కాబోతున్న మీ అందరికీ ఈ కళాశాలలో చట్టాలపై పోలీసు విధులపై మీకు నేర్పిన విద్యను అత్యుత్తమంగా ప్రదర్శించి మీరెక్కడ పనిచేసినా ప్రజల అధికారుల మెప్పు పొందుతూ అత్యుత్తమ ప్రమాణాలు అందుకొని ఈ కళాశాలకు పోలీసు శాఖకు పేరు ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తూ మిమ్మల్ని అత్యుత్తమ పోలీసు అధికారులుగా తీర్చిదిద్దడానికి శ్రీమతి అభిలాష బిస్త్ డీజీ ట్రైనింగ్ గారి సలహాలు సూచనలతో అహర్నిశలు పరితపించిన నిత్య కృషీవలుడు మన ప్రియతమ ప్రిన్సిపల్ శ్రీ పి మధుకర్ స్వామి గారి మరియు మీ గురువులందరి ఆశీర్వాదం మీ వెంటే ఉంటాయని, ప్రజల ధన మాన ప్రాణరక్షణకై హిమశిఖరమై నిలబడాలని, న్యాయం వైపు బడుగు బలహీన వర్గాల రక్షకులవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తూ ఇదే మా తుది వీడ్కోలు.